హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే బాబా కల్పం అయితే సిరీస్ చూశాను. ఎవరిదైతే ప్రేమని గారితో మెయిన్ రోల్గా చేసిందో ఆ సిరీస్ అయితే చూశాను. నిజంగా అయితే మనకైతే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఒక ఇంటెన్షన్ అయితే ఉంటుంది లోపల. ఇది మూవీ చూసినంత వరకు ఆతృత అయితే ఉంటుంది. సిరీస్ అయితే బాగా చేశారు భయ్య. ఎవరికి వచ్చిన రోల్ అయితే వాళ్ళకైతే బాగా చేశారు. మన ఫిదాలో ఎవరైతే ఉన్నారు కదా శిల్పా గారు, ఆమెకి ఇచ్చిన రోల్ అయితే ఆమె బాగా చేశారు. సిస్టరు ప్రియమణి గారు, వాళ్ళిద్దరు బాండింగ్ అయితే ఏదో ఉంటుందో మూవీలో, అదైతే బాగుంది. ఇంకా ఫ్లాట్లోకి వెళ్ళిపోతే ఏం లేదు, ఒక ప్రియమణి గారు ఒక చెఫ్గా అయితే దాంట్లో చూపిస్తారు. చెఫ్ మామూలుగా ఆమెకి వంట పైన మనకి ఉంటుంది కదా, మనం చేయాలి, అవార్డ్స్ తీసుకోవాలి అని చెప్పేసి అట్లయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా ఆమెకైతే ఇంకొక వీక్నెస్ కూడా ఉంటుంది. ఊరికైతే గొడవల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ మనకు స్టార్టింగ్లోనే ఒక దగ్గర అయితే గొడవ అయినట్టు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈమె అయితే వాళ్ళ హస్బెండ్కి మాట ఇచ్చి తీసుకోని ఉంటుంది, నేనైతే గొడవలు ఏం పెట్టుకోవాలని చెప్పి. ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతే మెయిన్ స్టోరీ ఒక ఏదైతే ఉంటుందో అక్కడ వంటల్లో గెలిస్తే ఏదైతే గిఫ్ట్ ఇస్తారో ఆ గిఫ్ట్ దాంట్లో మొత్తం కుక్కైన్ అండ్ పెట్టేసి ఉంటారు. దానికోసం అయితే వేట అయితే ఉంటుంది. సినిమా అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్య. ఫుల్ మొత్తం ఏమవుతుంది అని చెప్పేసి మనమైతే చూస్తూ ఉండొచ్చు. పోలీస్ ఆఫీసర్గా ఎవరైతే చేశారో ఆయన కూడా బాగా చేశారు. కొన్ని క్యారెక్టర్లు అయితే ప్రేమణి గారు కానీ శిల్పా గారు కానీ కొన్ని క్యారెక్టర్లు ఏమో నీట్గా ఏమైతే ఇచ్చారో వాళ్ళకి దానికన్నా ఎక్కువ అయితే చేశారు. ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. కొన్ని లాస్ట్ సీన్స్ ఉంటాయి శిల్పా గారికి, ఆమె అయితే సింపుల్ డీసెంట్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 18+ కొంచెం బోల్డ్గా అయితే ఉంటుంది. కొన్ని డైలాగ్స్ అక్కడక్కడ ఉంటాయి. అది మనం కట్ చేసుకుంటే పర్లేదు, అట్లయితే చూడొచ్చు, పర్లేదు. అది ఓవరాల్గా అయితే బాగుంది. నా రేటింగ్ అయితే 2.5. మీరైతే చూసేయండి. మీరేమైతే అనుకుంటున్నారో అది కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.